అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనం. మొన్న గురువారం అండి. నిజానికి మన శనివారం వరకు అలాగే ఉంది హైదరాబాద్లో వాతావరణం. ఆ రోజు గురువారం నాడు ఆ చలికి తట్టుకోలేక నేను 5 బ్లాక్ కాఫీలు 3 మామూలు కాఫీలు తాగాను రోజు మొత్తంలో. లిటరల్లీ లెక్క పెట్టాను నేను. అసలు నిజంగా ఈ చలికి తట్టుకోలేక ప్రాణమే పోతుందేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే లోపల నుంచి ఏదో కొంచెం ఇబ్బందిగానే ఉంది. చాలా చలి అండి, అసలు చెప్పలేము. పెద్ద వర్షం అయితే లేదు, చిన్న చినుకు చలి. ఏంట్రా బాబు ఇలాగా లాస్ట్ ఇయర్ లేదు ఇలాంటి పరిస్థితి. 2018 మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో హయత్ నగర్లో అనుభవించాను. సింహాచలంలో తెల్లవారుజామున లేచి ఎప్పుడూ చన్నీళ్ళే చేస్తాను నేను. అలా చేసిన ధనుర్మాసంలో అక్కడ పెద్ద తెలిసేది కాదు. హైదరాబాద్లో అప్పుడు 7 దాటాక 8, 9కి చన్నీళ్ళు చేసినా చలిగానే అనిపించేది. ఆ డిసెంబర్లో, ఆ 2018 డిసెంబర్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందనమాట. అప్పటికి ఇంకా వాషింగ్ మిషన్ లేదు. వచ్చి నెల అయింది, అంతవరకు నాకు లేదు. బట్టలు ఆరక దానికి తోడు 2 పూట్ల స్నానం చేయడం అలవాటు. బాబోయ్ పిచ్చెక్కిపోయింది, ఏంటేంటి ఇలా వచ్చి ఇలా పడ్డానని. వర్షం సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి డైలాగ్ ఉంటుంది కదా, వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చే వివరాలు నేను చెప్తాను కానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయలేను కదా అని. అలాగైపోయిందండి. ఇప్పుడు మొన్న శనివారం నుంచి కొంచెం తగ్గుమొహం పట్టింది. నిన్న ఈరోజు కూడా బాగా ఎండ వచ్చింది. శనివారం కూడా వచ్చింది అనుకోండి. ఇంక ఏముందండి, సంక్రాంతి వెళ్ళిపోతే ఇంక ఎండాకాలమే హైదరాబాద్లో. కిందటి బ్లాగ్లో ఒక విషయం చెప్పాను కదా, నా ముందు ఒక పెద్ద టాస్క్ ఉందని. అదేంటో తెలుసా అండి, ఇల్లు మారడం. వాళ్ళ అబ్బాయికి సంబంధం కుదిరింది, అందుకని ఏప్రిల్ మేలో పెళ్ళి ఉండొచ్చు, అప్పుడు చెప్తే మీకు ఇబ్బంది కదా అని చెప్పి 2 నెలలు టైం ఇచ్చారు. వాళ్ళు కూడా టైం తీసుకొని రంగులు అవి వేయించుకోవడానికి. ఇంకా కుదరలేదన్నారు కానీ కుదిరిపోయిందేమో అని నాకు అనిపించింది. మొన్న 13వ తారీఖుని చెప్పారనమాట. అప్పటి నుంచి మొదలు నాకు టెన్షను. నిజానికి ఎక్కడికి వెళ్ళాలా అని రోహరి ఒక 2 రోజులు అలాగ వాకింగ్తో వెళ్ళి మామూలుగా చూసొచ్చాడు. అన్ని చిన్నవి, రెంట్ ఎక్కువనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అపార్ట్మెంట్కి వెళ్ళడం అన్నది అంత ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు మాకు. చూసారా ఇల్లు ఎలా ఉందో, ముందు అన్నీ తీసి ఇలా పడేశానమాట, సర్దినా సర్దకపోయినా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళు చెప్పారు కానీ మీకు ఇల్లు దొరికిందా అని. నిజానికండి చాలా లక్కీగా దొరికింది. అసలు ఈ ఏరియా మాకు నచ్చింది, వెళ్ళాలని లేదు. దానికి మా శంకరమ్మకి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు ఇంటి నుంచి ఎదురుగా వెళ్తూ ఉంటాను నేను కదా బజార్కి వెళ్ళడానికి. రైట్ సైడ్ వెళ్తే అది డెడ్ ఎండ్ అనమాట. అటువైపు ఎప్పుడూ వెళ్ళలేదు నేను. కానీ కరెక్ట్గా మా ఇంటి వరుసలోనే ఒక 5-6 ఏళ్ల తర్వాత ఇండిపెండెంట్ హౌస్ ఉందమ్మా అని చెప్పింది. ఎవరి శంకరమ్మ అంటే, వాళ్ళు ఇక్కడే ఉంటారమ్మా, ఈ కిరాణా కొట్టు పక్కనే వాళ్ళు ఉంటారు, మార్వాడీస్ అనుకుంటా వాళ్ళు అని. సరే నేను వెంటనే నా పనయ్యకు వెళ్ళి చూస్తే అక్కడ ఫోన్ నెంబర్ ఉందన్నమాట. ఫోన్ చేస్తే వాళ్ళకి నా భాష రాదు, నాకు వాళ్ళ భాష రాదు. సరే చూపిస్తామన్నారు. తర్వాత సాయంత్రం ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయరు. తర్వాత స్విచ్ ఆఫ్, 24 hours స్విచ్ ఆఫ్ అనమాట. ఇదేమిటి ఇలాగా, అసలు ఉందా, దొరికినట్టే దొరికిలా చేజారిపోయింది అనుకున్నాను. కానీ ఇంక నాకు అప్పుడు డౌట్ వచ్చింది. సరే అని చెప్పి మన రోహర్ చేయించాను వాడి నెంబర్ నుంచి. నా నెంబర్ అయితే తర్వాత నేను రింగ్ చేశాను, ఒకసారి ఎత్తారు, తర్వాత ఇంక లిఫ్ట్ చేయలేదన్నమాట. రోహరి నువ్వు చెయ్యమ్మా అని చెప్తే వాడు చేశాడు, మాట్లాడాడు. సరే ఇల్లు చూసుకున్నాము, నచ్చింది. కాకపోతే అంత ఫెసిలిటీస్ అయితే లేవన్నమాట. షవర్ లేదు, వాష్ బేసిన్ లేదు. వాళ్ళు ముందే చెప్పారు అల్మరాస్ ఉన్నాయి కానీ కబోర్డ్స్ అయితే లేవు. వాళ్ళకైతే ఏంటంటే మామూలుగా ఎవరైనా ఇష్టపడితే దిగడమే తప్ప ఏదో అద్దె కోసం ఏవో హంగులు చేయించడం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. అవన్నీ ముందే చెప్పారనమాట. సరే ఇంకా ఇలాంటి ఇళ్ళకి అలాగే ఉంటాయి. అలాంటివన్నీ కావాలంటే నిజానికి అద్దె ఇంకా ఎక్కువ పెట్టాలండి. లిటరల్లీ అండి 2 BHK 25,000 నుంచి 30,000 మధ్య ఉంది తెలుసా అండి. దానికంటే ఇది మాకు చాలా బెటర్ అనిపించింది. అయ్యో కబోర్డ్స్ లేకపోతే మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, క్రోకరీ, కట్లరీ ఇవన్నీ పాడైపోతాయి అన్న బాధ అయితే మాకు లేదు. అంత షోపీస్లు ఏమీ లేవు. ఏదో వండుకొని తినడానికి, బట్టలు ఆరవేసుకోవడానికి జాగా ఉంది, అది చాలు. హాయిగా మన కంఫర్ట్కి తగ్గట్టుగా ఉంది. ఒకరితో పూచి పేచీ లేదు. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే విహారీ హైదరాబాద్ వచ్చేస్తే అప్పుడు మంచి 3 BHK కానీ నెక్స్ట్ ఇంకా అపార్ట్మెంటేనండి. నాకు ఇంకా ఓపిక లేదు ఇలాంటి ఇళ్ళకి చేసేది. కాకపోతే నాకు ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలన్న కోరిక కూడా ఇలా తీరుతోంది. ఇది కూడా చూసేసామనుకోండి
ఇంక నెక్స్ట్ మనకి ఆ అపార్ట్మెంట్కి ఏదైనా దేనికైనా వెళ్ళిపోవచ్చు అని డిసైడ్ అయ్యి ఇంత పక్కన ఇంత వెంటనే దొరుకుతుంది అనుకోలేదు. ఇంకా మంచిది దొరుకుతుందన్న ఆశ కూడా లేదండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్నవన్నీ ఇలాగే ఉన్నాయి. మనకి స్వామిరారా సినిమాలో స్వాతి హెల్మెట్లు చూపించు, మంచిది 400లో కావాలి అంటుంది. అంటే మంచిది కావాలా 400లోది కావాలా అని అడుగుతాడు వాడు. అలా ఉందన్నమాట. మనం రెంట్ ఎక్కువ పెడితే ఇప్పుడు కొత్తగా ఉన్నవి కొత్తగా కట్టినవి వస్తాయి. లేదు మన బడ్జెట్లో కావాలంటే ఇలా పాత మోడలే దొరుకుతుంది. దానికి ఫిక్స్ అయిపోయాను నేను. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బు పెట్టలేనప్పుడు చాలు, ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము, ఇంతకంటే అద్భుతమైన హంగులతో ఉన్నది తీసుకుని కూడా వేస్ట్. ముఖ్యంగా ఇలాంటిదైతే ఓనర్స్కి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఇల్లు క్లీన్గా ఉండాలి, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని. అయినా చెప్పాను కదా, మా బడ్జెట్లో ఇది మాకు చాలా బాగుందని అనిపించింది. నాకు ఇష్టం ఉంటే చేసుకుంటాను, లేకపోతే పడుకుంటాను మూసుకొని. ఇక్కడ నాకు పెద్ద నచ్చనిది ఏంటంటేనండి, దేవుడికి దగ్గర పెట్టుకోవడానికి ఓన్లీ గట్టే ఉంది. అది పక్కనే సింక్ పక్కనే ఇమీడియట్గా ఉందన్నమాట. ఇక్కడ అలాగే ఉంది, కానీ వేరే గ్రానైట్తో మందిరంలా కట్టించారు. హయత్నగర్లో వేరే రూమే ఉండేది చక్కగా. అసలు ఇంకా ఈ సింక్లోంచి అన్నీ పడతాయని బాధ లేదు. అందుకే సింక్ పక్కన పెట్టకూడదని డిసైడ్ అయ్యాను నేను. ఆ షెల్ఫ్లో పెట్టుకోవడమో లేదా దానికి సెపరేట్గా ఏదో చేయించుకోవడమో ఫిక్స్ అయ్యాను అనమాట. ఇకపోతే నిన్న రాత్రి శ్రీను జయ వచ్చారు. ఓకే, ఇదిగోండి ఏమమ్మా మా జాగృతి దీపావళి స్పెషల్ ఆలయాల మీద ప్రత్యేక సంచిక అనమాట. మీరు సూపర్. అయితే నాకు వీడియోస్ బోల్డ్ కంటెంట్ ఇచ్చారు మీరు. మా ప్రేక్షకుల కంప్లైంట్ ఏమిటంటే, మా సబ్స్క్రైబర్స్ మన ఇద్దరం చేసిన వీడియోలో మీ వాయిస్ గట్టిగా లేదు. గట్టిగా లేదా? గట్టిగా మాట్లాడండి. ఓకే ఓకే, అలాగే సరిగా వినిపించలేదు అన్నారు. ఇందులో విశిష్ట దేవాలయాలు, విశేషమైన దేవాలయాల గురించి చాలా విశేషంగా మన తరాల అందరికి కూడా తెలిసేలాగా ఇచ్చారు. సో మీరు చూసి మీ ఒక రివ్యూ లాంటిది ఏమన్నా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇది మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ లాగా. శ్రీను జాగృతి సంస్థకి కదా పనిచేస్తున్నారు, విశ్వ సంవాద కేంద్రం. వీటన్నిటికీ కూడా డిజిటల్ హెడ్గా ఉన్నాడు అనమాట. జాగృతి ప్రత్యేక సంచిక వేశారని చెప్పి అది నాకు తెచ్చారు. అన్ని కాపీలు అయిపోయాయట. నా కోసం స్పెషల్గా ఒకటి ఇచ్చారు. చాలా కంటెంట్ ఉంది, మీరు వీడియోస్ చేయండి, చేసి రివ్యూ ఇవ్వండి, బుక్ ఎలా ఉందో అని అన్నాడు అనమాట. మొన్న రాత్రి ఎప్పుడో మెసేజ్ చేసినట్టున్నారు. నిన్న ఉదయం నేను లేచేసరికి ఉందనమాట. అమ్మ ఆదివారం సాయంత్రం వస్తాము, మా కోసం ధనుర్మాసం ప్రసాదం ఉంచండి అన్నారు. అయ్యో శ్రీను, నేను ప్రసాదం అన్నది ఈసారి చేయలేదు. కిస్మిస్, ఖర్జూరం, పాలు, పళ్ళు ఇవే నా నైవేద్యం అనుకున్నాను. అయితే ఏంటంటే ఉదయం చేసి ఆరగింపు చేసి ఉంచిన ఇంకా సాయంత్రం వాళ్ళు వచ్చాక అప్పటికి ఏం బాగుంటుంది. అయితే నేను పొంగలి దధ్యోజనం అనుకున్నాను, తనకి శ్రీనికి ఇష్టం దధ్యోజనం అంటే. కానీ అవి చేయలేదు. ఇంక సాయంత్రం ఇంత చల్లగా ఉంది, ఏం బాగుంటుందని. కానీ పులిహారని తన ఉద్దేశంట. ఆ తర్వాత వచ్చాక తెలిసింది, అయ్యో 2 సార్లు చింతపండు తీసి మరీ పెట్టేసేనే, పులిహార అందరూ చేసుకునేదే కదా, ఈ పొంగలి దధ్యోజనం అంటే మీకు ఇష్టం అనుకున్నాను అన్నాను. అదే కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది అనుకున్నాము. ఇంకా వచ్చాక ఏదో ఒక టిఫిన్ లైట్గా చేద్దాం, సేమియా ఉప్మా కానీ దద్దోజనం కానీ పోపు పొంగల్ కానీ అని. కానీ వాళ్ళకి దారిలో మలక్పేటలో ఏదో షాపింగ్ పని ఉందని చెప్పి ఇంకా ఉండలేదన్నమాట. 7 అవ్వకుండానే వెళ్ళిపోయారు. ఇకపోతే ఈ కాలీఫ్లవర్ నిన్న కూర చేశాను కదా, ఇది ఉండిపోయింది. ఏంటి ఇది పారేయాలనిపించదండి నాకు. ఇంత అది పారేస్తే ఫైబర్ పారేసినట్టే అనిపిస్తుంది నాకు. అంటే రోజు అస్తమాటు చేసుకోలేము, అస్తమాటు తినలేం కదా, ఏదో ఎప్పుడైనా ఒకసారి చెయ్యాలని. అందులో నేను ఒక్కదాన్నే కాబట్టి వేస్ట్ అవ్వకూడదని ఇలా చేశాను. కొన్ని అలా ముక్కలుగా కట్ చేసినవి కొన్ని ఉడికించాను, కొన్ని ఇలా పక్కన పెట్టాను అనమాట. ఆ ఉడికించినవన్నీ కొబ్బరి వేసి కూర చేశాను. క్యాబేజ్ కూరలాగే ఉంటుందండి. 13న ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు కదా వాళ్ళు. సాయంత్రం ఈలాంటి వేళ సంజవేళ వచ్చారనమాట. చెప్పారు మాకు వచ్చే వారానికే ఇంచుమించు దొరికేసింది. కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ ఇవ్వడం ఇవన్నీ అవ్వలేదు. ఒక 15 రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం తీరిపోయింది. ఇది ఇలాగా 2 నెలలు మోసే కంటే ఇమీడియట్గా ఈ ఏరియాలో మారిపోవడం మంచిది అనిపించింది. ఈ ఏరియాలో ఉండాలని కూడా నా కోరిక. అన్ని దగ్గర బాగుంది, అలవాటైంది అని. ఈ కాలీఫ్లవర్ కాడలతో చేసుకుంటుంటే నోహరే అమ్మ కూరలు కొనుక్కోకూడదా అంటాడు. అన్నీ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఖాళీ చేస్తున్నాను అనమాట, ఫ్రిడ్జ్లో ఉన్నవి. ఇన్ని సామాన్లు పట్టుకెళ్తాం కదా, కూరలు మనతో రాకపోతాయా అని. నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు తింటానంటే చెప్పు, మొత్తం కూరలు వెళ్ళి ఇప్పుడే తెస్తానన్నాను. అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇదే కదండి. ఆ దేవుడికి కొట్టిన కొబ్బరికాయ చిప్పలు అలా కుళ్ళిపోతున్నాయి. మన 2 కాయలు పోయాయి, అసలు ఒక చిప్ప కుళ్ళిపోయింది.
మరి నిన్న కొట్టింది కొంచెమైనా సద్వినియోగం అవ్వాలి కదా, డబ్బులు పెట్టి కొనుక్కున్నవే కదా, అందుకని ఇలా కూర చేశాను. ఇంకొక చెప్పు ఉంది. తర్వాత ఇంకా మిగిలిన వాటితోటి పచ్చడి చేశానఅనమాట. పచ్చడి విధానం తెలిసిందే కదా, ముందు మెంతులు వేయించుకున్నాను, తర్వాత పల్లీలు వేసాను. నిజానికి పల్లీలు వేసే ఉద్దేశం నాకు లేదు. మినపప్పు అంటే గుండు కాదు, బద్ద అనమాట, అది కొంచెమే ఉంది. అది సరే ఆ డబ్బా ఖాళీ చేసిద్దామని చెప్పి కొంచెం పల్లీలు వేసాను, కొంచెం మినపప్పు వేసాను. కానీ ముందు కూరలోకి అంటే కూర తర్వాత చేశాను అనుకోండి, ఆ వీడియో ముందు వచ్చింది. కానీ కూరలోకి ఎలాగో మినపప్పు పోపు వేయక తప్పలేదు, అప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేయక తప్పలేదు. ఇందాక చూశారు కదా వీడియో. అస్సలండి నాకు బుర్ర తోచడం లేదనమాట. చాలా టెన్షన్గా ఉంది. కొద్ది సామానైనా ఎలా మారుస్తానా అని. ఇప్పుడు విహార్ లేడు, వీడు ఒక్కడే అయిపోయాడు, వాడికి పని ఎక్కువ ఉంది. అందులో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి రావాలి, దూరం. టీసీఎస్ అంటే దగ్గర కదా. అందుకే ఎందుకు చెప్తున్నానంటే పల్లీలు వేసి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. అంటే ముందు మినపప్పు కూడా వేసి వేగాక అప్పుడు కదా వేస్తాము. సరే ఆ మిరపకాయలు వేగుతుండగానే అప్పుడు మినపప్పు వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి అలా మగ్గించుకున్నాను. మిరపకాయలు ముక్కలు కట్ చేయడం కూడా మర్చిపోయాను. అన్నీ అలాగే అయ్యాయి ఇవాళ. తర్వాత పసుపు ఉప్పు వేసి ఉంచాను. తర్వాత ఏంటంటే ఇది చల్లారాక గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అయితే నేను తింటున్నప్పుడు నాకేదో ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టు అనిపించింది. ఏంటంటే మీరు గమనించారో లేదో కానీ నేను చెప్పేస్తాను, లేకపోతే నేను ఉండలేను. చింతపండు వేయడం మర్చిపోయానండి. చింతపండు వేయడం మర్చిపోయి గ్రైండ్ చేశాను. ఏంటి ఇలా నోట్లో పెట్టుకోగానే ఏంటిలా ఉంది, ఏదో తేడాగా ఉందనుకున్నాను. అప్పుడు లేచి కొంచెం నిమ్మరసం వేసుకుని తిన్నానమాట. బాగానే ఉంది అది కూడా. నిజానికి చింతపండు లేకపోయినా సరే బాగుంది, కాకపోతే కొంచెం కారం చుర్రమందనమాట. ఎందుకో బ్యాలెన్స్ అవ్వలేదు అని అనిపించింది. చింతపండు వేస్తే అది బ్యాలెన్స్ అయ్యేది కదా. చూశారు కదా, ఫ్రిడ్జ్లో ఒక ఎర్రదుంప, 2 ఎండిపోయిన నిమ్మకాయలు, పువ్వుల కవర్లు, పచ్చిమిరపకాయలు, ఇకపోతే ఇది డికాషను. ఇప్పుడు చెప్పాలంటేనండి మా ఇల్లు ఒక గోకులంలా ఉందన్నమాట. ఏంటంటే పాలు పెరుగు. ఈ చలికాలం వల్ల అవి చల్లడం లేదు. నిన్న శ్రీను వాళ్ళు వస్తారు కదా అని పెరుగు అది కూడా తెప్పించాను. ఈ పాలు మొన్న కొత్తింట్లో పాలు పొంగించి బెల్లం వేసి ఆరగింపు చేసినవి. ఇది పెరుగు డబ్బా, ఇది ఇంట్లో తోడుకున్న పెరుగు. అంతేకాక మా జయ ఏం చేసింది, వాళ్ళకి చిక్కటి పాలు కదా అని చెప్పి 1 లీటర్ పాలు పట్టుకొచ్చింది. ఎంత బాగా కట్టిందోనండి మేగడ మాత్రం. అవి ఈరోజు ఆరగింపు చేశాననుకోండి. ఇవి జై తీసుకొచ్చిన పాలు అనమాట. తర్వాత ఇంట్లో ఇంకో చిన్న గిన్నెలో మామూలు పాలు, తర్వాత 2 ప్యాకెట్లు. అసలు ఈ పెరుగులు పాలు ఖాళీ చేయడం అంత గొప్ప టాస్క్ ఇంకోటి లేదండి. అసలు ఫ్రిడ్జ్ ఖాళీ చేయడమే ఓ పెద్ద సూపర్ టాస్క్ ఆడవాళ్ళకి, అందులో ఇవి మరీను. శుభ్రంగా పాలు తాగి పెరుగు తిని పిల్లలైతే పర్వాలేదు, కానీ మా నృహరి కొంచెం పక్కన పెడుతూ ఉంటాడు. వాడి క్యాలరీస్ లెక్క చూసుకుని ఏమిటో నాకు తెలియదు. సరే జై తెచ్చిన చిక్కటి పాలు ఉన్నాయి కదా అని ఈరోజు మధ్యాహ్నం లేచాక మంచిగా మేగడ వేసుకొని మంచి కాఫీ పెట్టుకున్నాను అనమాట. నిజానికి అది పెద్ద తాగాలని లేదు, ఈ పాల కోసం అనమాట. నిన్న వెంటనే మరగపెట్టేయండి అంది. పర్వాలేదు జయ, చల్లగానే ఉంది కదా అంటే, ఏమో ఎందుకైనా మంచిది మరగపెట్టేయండి అంది. లేదంటే చక్క కోవా కానీ రసగుల్లా కానీ చేసుకుంటే ఎంత బాగుంటాయో. అయ్యో అలాగే చేసుకోవాల్సింది అనుకున్నాను. ఇప్పుడు తర్వాత మీకు ఒక చీర చూపిస్తాను చూడండి, పసుపు రంగు చీర. అదేంటంటే దీపావళి ముందు వచ్చారు శ్రీను జయ. ఆ రోజు నేను వీడియో తీయలేదు. దీపావళికి 2 రోజుల ముందు వచ్చారు. ఎందుకంటే దీపావళి తర్వాత భగిని హస్తభోజనం వస్తుంది కదా, ఆ రోజు తనకి అంటే కలవాలని అనుకుంటాం మేము. కిందటేడాది కూడా కలవలేదు అనుకుంటాను. ఆ రోజు తనకి రావడం కుదరదని ముందరే వచ్చాడు. ఆ రోజు ఇలాగే పొద్దుపోయి సాయంత్రమే వచ్చారనమాట. ఆ పసుపు రంగు కలంకారీ చీర అప్పుడు తెచ్చారు వాళ్ళు. చాలా బాగుందండి. నేను ఆ రోజు ఒకసారి చూసి పైన పెట్టాను, మళ్ళీ ఈ రోజే తీయడం అనమాట. నిన్న జయ అడిగింది అసలు ఓపెన్ చేసి చూసారా అని. అదే చూశాను కానీ జయ నాకు అసలు చూడడానికే టైం లేదు అని. చీర అయితే చాలా బాగుంది. నిజం చెప్పాలంటేనండి ఆ రోజు వాళ్ళు ఈ చీర ఇచ్చినప్పుడు లిటరల్లీ నేను హోరు నేడ్చాను తెలుసా. ఎందుకో తెలీదు. నాకు అంత అర్హత లేదు శ్రీను, నాకు వద్దు, మీరు వస్తున్నారు నన్ను చూస్తున్నారు చాలు అంటే, చీర తీసుకోవడానికి అర్హత ఏమిటమ్మా అంటాడు శ్రీను. ఏమండి ఏమైంది చీర తీసుకుంటే అంటుంది జయ. ఎందుకోనండి నాకు బాధగా అనిపించింది అనమాట. చాలా ఏడ్చాను. తర్వాత అంటే శ్రీను అంటారు, మీరు మా గురుపుత్రిక అందుకే ఇస్తున్నానమ్మా, మీ తమ్ముడుగా ఇస్తున్నానని. అంటే మీరు గురుపుత్రిక అనుకున్న ఆ అర్హత కూడా నాకు లేదు శ్రీను. మా నాన్నగారు నా వల్ల ఏమీ సంతోషంగా లేరు, అసలు చాలా బాధపడ్డారు మానసికంగా.
అంత అమాయకమైన మనిషికి నేను ఉండాల్సిన కూతుర్ని కాదు అసలు అని. అంటే శ్రీని అంటాడు, మన ఇష్టమేమిటమ్మా, ఎవరికైనా ఎవరు ఎలా పుట్టాలో మన ఇష్టం కాదు కదా, నిజానికి తల్లిదండ్రుల్ని బాధపెట్టడానికే మనం పుడతాం ఆ రూపంలో, అలా బాధపడకండి, మీది ఎప్పుడూ గురుపుత్రికి స్థానమే అంటాడు. ఇంకా ఇది కూడా ఆ రోజే తెచ్చారనమాట. జయ వినాయక చవితి షాపింగ్లో కొందనమాట. అప్పుడు నాకు చూపించింది ఏ కలర్ కావాలో చూసుకోండి అంటే, ఇది లైట్ పర్పుల్ అనుకున్నాను కానీ లైట్ పింక్ వచ్చిందనమాట. పూర్వం మనకి డిసెంబరం పువ్వులు ఉండి చూడండి, అలాంటి డిసెంబరం పువ్వు రంగు వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. తర్వాత నిన్న వచ్చినప్పుడు నాకు ఒక డ్రెస్ తీసుకొచ్చింది. తను ఇదివరకు వేసుకుంటే చాలా బాగుంది జయ, ఎక్కడ తీసుకున్నావు, తను ఎక్కువ రెగ్యులర్గా అవే వేసుకుంటుంది. అంటే ఇంటి దగ్గర షాప్లోనేనండి, నేను ఎక్కడికి వెళ్ళను, మా ఇంటి దగ్గర షాప్లోనే తీసుకుంటానంది. ఇది కాటన్ది, ఒకసారి ట్రై చేయండి అని తెచ్చిందనమాట. వద్దంటే వినరు. అయితే నాకు సెట్ అయిపోయింది, సూట్ అయింది, చాలా బాగుంది, మీకు వేసుకోండి అంది. ఈరోజు ఎప్పటికంటే కూడా చాలా పెద్దవిలాగా అయిపోయింది. ఇప్పటి వరకు ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరిన్ని విషయాలతో విశేషాలతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.